Hi friends, welcome to my channel. So మనం లాస్ట్ వీడియోలో పారామీటర్స్ గురించి అంటే బేసిక్స్ ఓకే డోంట్ థింక్ దట్ ఇస్ ద కాంప్లెక్స్ యూస్ కేస్ బట్ చాలా ఉంటాయి అన్నమాట గోయింగ్ ఫార్వర్డ్ నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి బట్ ఈ వీడియోలో మనం ఫంక్షన్స్ గురించి ఒక 7-8 వీడియోస్ అనేవి ఫంక్షన్స్ గురించి డిస్కస్ చేద్దాం ఓకే సో దానికోసం ఫస్ట్ నేను సెట్ వేరియబుల్ యాక్టివిటీ తీసుకుంటాను సో ఇక్కడ పేరు ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తాను ఇక్కడ సో టెస్ట్ ఉంది కదా ఓకే కావాలి మళ్ళీ క్రియేట్ చేస్తామండి సో టెంప్లెట్ ఓకే పేరు ఏదైనా వచ్చిన ప్రాబ్లం సో మనకి తెలుసు వేరియబుల్స్ లో 4 డేటా టైప్స్ ఉంటాయి స్ట్రింగ్ బూలియన్ అరే ఇంటీజర్ ఓకే సో ఇప్పుడు ఏదైతే మనం వేరియబుల్ క్రియేట్ చేసామో ఆ వేరియబుల్ కి వాల్యూ డిఫైన్ చేద్దాం ఫంక్షన్ ఓకే సెట్టింగ్స్ ఓకే సో ఇక్కడ మనకి 2 టైప్స్ ఉంటాయి పైప్లైన్ వేరియబుల్ పైప్లైన్ రిటర్న్ వాల్యూ ఓకే ఫస్ట్ దీని గురించి డిస్కస్ చేద్దాం సో వేర్ టెంప్ డేటా ఓకే ఐ థింక్ 2 వేరియబుల్స్ లేవు సో ఈ పారామీటర్స్ కూడా డిలీట్ చేద్దాం ప్రీవియస్ వీడియోస్ ఓకే సో ఐ థింక్ రిఫ్రెష్ చేస్తే పోతుంది అనేది సో ఇప్పుడు వాల్యూ అనేది మనందరికీ తెలిసిందే వాల్యూ ఇక్కడ ఇవ్వచ్చు లేకపోతే ఇక్కడ ఇవ్వచ్చు ఓకే అది ఆల్రెడీ చూసాం బట్ ఈ రోజు ఏంటంటే మనకి సో రకరకాల ఫంక్షన్స్ ఉన్నాయన్నమాట మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కలెక్షన్ అని కన్వర్షన్ అని డేట్ అని లాజికల్ అని మ్యాథ్ ఫంక్షన్స్ అని స్ట్రింగ్ ఫంక్షన్స్ అని ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉన్నాయన్నమాట ఓకే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే లాజికల్ ఫంక్షన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అంటే అండ్ ఆర్ ఇఫ్ నాట్ గ్రేటర్ లెస్ ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయి అన్నమాట ఓకే సో వాటి గురించి ఇప్పుడు రైట్ వస్తుంది చాలా ఈజీ ఇంకోటి కూడా ఇక్కడ అబ్జర్వ్ చేసిందంటే ఇది ఎక్స్పాండ్ చేస్తే మనకి అజూర్ డేటా ప్యాక్ లో పెద్ద స్క్రీన్ వస్తుంది ఓకే బట్ ఇక్కడ ఇది అంటే కొంచెం స్క్రీన్ వస్తుంది బట్ మేబీ ఫ్యూచర్ లో వాళ్ళు చేంజ్ చేస్తారా మనకు తెలియదు ఏడిఎఫ్ లో నాకు తెలిసి పెద్ద స్క్రీన్ వస్తుంది అనమాట ఓకే బట్ ఇక్కడ రావటం అనేది ఓకే సో మీరు ఎప్పుడైనా సరే ఒక ఫంక్షన్ రాసేటప్పుడు అర్థం చేసుకోవాల్సింది మౌస్ అవుట్ చేయండి అండి మౌస్ అవుట్ చేసినప్పుడు ఏం చదువుతుంది ఈక్వల్స్ ఎనీ బూలియన్ అంటే మీనింగ్ ఏంటంటే అది పారామీటర్స్ ఏమే యాక్సెప్ట్ చేస్తుందంటే ఏదైనా కావచ్చు అంటే స్ట్రింగ్ కావచ్చు అరే కావచ్చు లేకపోతే బూలియన్ కావచ్చు లేకపోతే ఇంటీజర్ కావచ్చు మీరు ఏదైనా ప్రొవైడ్ చేయండి ఓకే బట్ రిటర్న్ వాల్యూ మస్ట్ బి బూలియన్ ఓన్లీ అంటే ట్రూ కానీ ఫాల్స్ కానీ ఈ రెండు మాత్రమే రిటర్న్ చేస్తుంది అది దాని మీనింగ్ అనమాట ఎనీ అంటే సో జనరల్గా ఏంటి ఒక ఫంక్షన్కి మనం కాలం నేమ్ ఇవ్వాలి లేకపోతే టేబుల్ నేమ్ ఇవ్వాలి లేకపోతే స్ట్రింగ్ ఇవ్వాలి ఇంటీజర్ ఇవ్వాలి అరే ఇవ్వాలి ఆబ్జెక్ట్ ఇవ్వాలి ఇలా రకరకాలు ఉంటుంది అనమాట బట్ అలా కాకుండా సో ఏదైనా వచ్చు నేను ఇంటీజర్ అయినా వచ్చు లేకపోతే స్ట్రింగ్ అయినా వచ్చు బట్ రిటర్న్ వాల్యూ మస్ట్ బి బూలియన్ అంటే ట్రూ కానీ ఫాల్స్ కానీ ఇది మాత్రమే రిటర్న్ చేస్తుంది అని దాని మీనింగ్ అన్నమాట ఓకే నేను ఇప్పుడు 100, 100 అని ఇస్తాను ఓకే సో ఓకే నో ప్రాబ్లం సో ఫంక్షన్ స్టార్టింగ్ అనేది ఎడ్ రేట్ అనేది మస్ట్ అండ్ షుడ్ అనమాట ఈక్వల్స్ 100 ఇచ్చాను కానీ ఇక్కడ ఏమొస్తుంది expression of type boolean doesn't match with the field value expected type is object అని వస్తుంది ఓకే నో ప్రాబ్లం అంటే ఏం చెబుతుందంటే ఇక్కడ వార్నింగ్ ఏంటంటే మీరు ఏదైతే వేరియబుల్ క్రియేట్ చేస్తారో ఆ వేరియబుల్ అనేది స్ట్రింగ్ డేటా టైప్ అవునా కదా బట్ మీరు ఫంక్షన్ రాసింది ఏం రిటర్న్ చేస్తుంది బూలియన్ రిటర్న్ చేస్తుంది అంటే ఏంటి ట్రూ ఆర్ ఫాల్స్ మరి ఇది ఎలా యాక్సెప్ట్ చేస్తుంది అందువల్ల ఫస్ట్ బూలియన్ ఓకే చూడండి డేటా టైప్ మార్చాను బూలియన్ మళ్ళీ ఇక్కడికి వద్దాం సో ఇప్పుడు మళ్ళీ పోయింది కదా ఎర్రర్ సో ఎర్రర్ కదా వార్నింగ్ అన్నమాట ఇవన్నీ కూడా చూడటానికి చాలా ఈజీ ఓకే బట్ వాటి యొక్క ఇంపాక్ట్ అనేది చాలా ఉంటుంది ఒక్కోసారి హడావుడిగా మనకి ఏదైనా పైప్ లైన్ ఫెయిల్ అయిన కానీ డిజైన్ చేసేటప్పుడు కానీ ఈ చిన్న మిస్టేక్స్ మనకి కొన్ని గంటల పాటు ఇరిటేషన్ తెప్పిస్తాయి అన్నమాట ఓకే సో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది అంటే అఫ్కోర్స్ నేను కూడా ఒకసారి అర్థం కావాలనుకుంటే ఓకే సేవింగ్ రన్ అవుతుంది ఓకే సో అవుట్పుట్ చూద్దాం ఏమొచ్చింది ట్రూ వచ్చింది ఓకే వాల్యూ ట్రూ కదా ఓకే మీరు ఇన్పుట్ కూడా చూడవచ్చు
సో సో ఇప్పుడు ట్రూ కదా, ఎందుకంటే ఈ రెండు ఏం చెప్తుంది 100 అండ్ 2 వచ్చింది. అంటే ఇది ఇచ్చాను అనుకోండి ఏమొస్తుందో చూడండి. ఓకే, సో రెండు అవుతుంది. ఓకే, సక్సెస్ ఏమొచ్చింది, ఫాల్స్ వచ్చింది. అంటే సో ఇలా మనం ఏంటంటే స్పెసిఫై చేయొచ్చు. మీకు డౌట్ రావచ్చు, ఒక ఇంటీరియర్ ఇచ్చారు కదా, స్ట్రింగ్ ఇవ్వచ్చు కదా. ఓకే, ఇద్దాం, ఏమైంది. సో రిమూవ్ చేద్దాం ఇది కూడా. ఓకే ఓకే, క్లిక్ ఆన్. ఓకే, సో క్లిక్ ఆన్ ద సేవ్ ఆన్. చాలా ఫాస్ట్. ఇది మన కొన్ని కేసెస్ లో స్లో ఉంది, కొన్ని కేసెస్ చాలా ఫాస్ట్. ఏమొచ్చింది, ట్రూ వచ్చింది. ఇలా మనకి ఏంటంటే మీరు ఇన్పుట్ కింద ఏదైనా స్పెసిఫిక్ అనమాట. అసలు ఇంటీరియర్ అంటే ఇది కూడా ఇస్తాను, ట్రూ ట్రూ. ఓకే, సో ట్రూ ట్రూ. ఓకే, సో డేటా టైప్ ఏదైనా స్పెసిఫై చేయొచ్చు. రిలేషన్ కారణం ఓకే రన్ అవుతుంది. ఓకే, ట్రూ వచ్చేసి. ఓకే, ఇలా మనకి ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో నేను ప్రతిసారి రన్ చేసేది ఒక 4 వేరియబుల్స్ చెప్పి ఒకేసారి రన్ చేస్తే ఈజీగా ఉండదు అనమాట. ఓకే, సో టైం లాస్ సేవ్ అవుతుంది. సో నేనేం చేస్తానంటే సెట్ వేరియబుల్ యాక్టివిటీ, సో ఒక వేరియబుల్ తీసుకుంటాను. వేరియబుల్ ఇది వచ్చేసరికి స్ట్రింగ్ తీసుకుంటాను. సెట్టింగ్స్. ఓకే, సో ఓకే, సో ఫంక్షన్స్ ఫంక్షన్స్ లాజికల్ ఫంక్షన్స్ కదా, ఈక్వలైజేషన్. ఓకే, ఈ ఫంక్షన్స్ సో ఏం చెప్తుంది ఇది, ఈ ఎక్స్ప్రెషన్ బూలియన్ రిటర్న్ రిజల్ట్ అని, రిటర్న్ రిజల్ట్ ఫాల్స్ రిజల్ట్ అని. అంటే మనకు తెలిసి ఇఫ్ కండిషన్ అనేది ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంది. పవర్ ఆప్షన్ ఉంటుంది, పవర్ ఆటోమేటిక్ ఉంటుంది, ఉంటుంది, సిక్వల్ ఉంటుంది, ఎస్ఎస్ఐస్ ఉంటుంది. ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ఉందన్నమాట. ఓకే, అంటే మీరు ఏదైతే ఎక్స్ప్రెషన్ స్పెసిఫై చేస్తారో కండిషన్ అది ట్రూ అయితే ఓకే, సో ట్రూ కండిషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫాల్స్ అయితే ఫాల్స్ ఎగ్జిక్యూట్. మీరు అబ్జర్వ్ చేస్తారు ఇక్కడ ఎక్స్ప్రెషన్ మస్ట్ టు బూలియన్ ఉన్నాయి. ఓకే, ఆ ఎక్స్ప్రెషన్ ఏదైతే రిటర్న్ చేస్తుందో అది ఖచ్చితంగా ట్రూ ఆర్ ఫాల్స్ అయి ఉండాలి. ట్రూ ఆర్ ఫాల్స్ అయితే ఇది ఏదైనా ఇవ్వచ్చు, ట్రూ రిజల్ట్ ఏదైనా ఇవ్వచ్చు, ఫాల్స్ రిజల్ట్ ఏదైనా ఇవ్వచ్చు, గుర్తుంచుకోవాలా. సో దానికోసం నేను ఏం చేస్తానంటే ఈక్వల్స్ అనే ఫంక్షన్ వేస్తాను. ఓకే, ఈక్వల్స్ గుర్తుంచుకోండి. సో మనకి ప్రతిదానికి ఫస్ట్ టైం మాత్రమే ఎట్ ది రేట్ అనేది స్పెసిఫై చేయాలి, తర్వాత అవసరం లేదనమాట. సో 100, 100. సో ఓకే, సో ఇప్పుడు condition is true, so condition is false, condition is false. Okay, సో అంటే ఏదైతే మనం ఇక్కడ ఎక్స్ప్రెషన్ కానీ కండిషన్ స్పెసిఫై చేసామో అది ట్రూ రిటర్న్ చేస్తే ఇది వస్తుంది, లేకపోతే ఇది వస్తుంది అన్నమాట. ఓకే, సో లెట్ మీ కాపీ, సేమ్ కాపీ పేస్ట్ చేస్తాను ఎందుకంటే టైం సేవ్ అవుతుంది కదా. సో సెటిల్స్ ఇక్కడికి వెళ్దాం, ఇక్కడ వేరే 1000 అని ఇస్తుంది. ఓకే ఓకే, ఇప్పుడు బేసికల్గా ఇక్కడ ఏంటి, సో 100 ఇచ్చాను, బట్ ఇక్కడికి వచ్చేసరికి 100 అంటే ఇక్కడికి వచ్చేసరికి కండిషన్ అనేది ఫాల్స్ రావాలి, బట్ ఇక్కడికి వచ్చేసరికి కండిషన్ అనేది ట్రూ రావాలి. ఓకే, అలానే ఇంకొక వేరియబుల్ కూడా తీసుకుందాం. సో టెస్ట్ డేటా వేరే డిపార్ట్మెంట్ నేమ్ అని వెళ్దాం. సో ఇది కూడా డేటా టైప్ స్ట్రింగ్, ఇది కాపీ చేద్దాం, కాపీ. సో సెట్టింగ్స్
డిపార్ట్మెంట్ నేమ్. సో ఇప్పుడు ఏమి ఇద్దామంటే ఇంకో ఫంక్షన్ మనకి లాజికల్ ఈక్వల్స్ అయ్యింది ఇఫ్ అయింది అండ్ ఓకే అండ్ ఫంక్షన్ ఏంటి బూలియన్ ట్రూ ఓకే సో ఇది ట్రూ ఆర్ ఫాల్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది బేసికల్గా ఏంటి అండ్ అంటే ప్రతి తెలుసు మీరు రెండు కండిషన్స్ స్పెసిఫై చేసినప్పుడు ఆ రెండు కండిషన్స్ కూడా ట్రూ అయితేనే మీకు ట్రూ ఆర్ ఫాల్స్ రిటర్న్ చేస్తున్నాను ఓకే సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే అన్నిట్లో కూడా సో ఈక్వల్స్ అనే ఫంక్షన్ ఎందుకంటే ఇది మనకు తెలుసు కదా సో ఒక ఫంక్షన్ ఇంకో ఫంక్షన్ యూజ్ చేయొచ్చు అనమాట దీన్ని నెక్స్ట్ ఫంక్షన్ అంటారు ఓకే కామా ఈక్వల్స్ 100 కామా 100 ఓకే ఇలా అయితే నేను ఈ ఫంక్షన్ యూజ్ చేస్తాను ఇఫ్ ఆ కండిషన్ అయితే ఓకే సో ఏం లేదన్నమాట సో ఇంతకుముందు యూజ్ చేసిన ఫంక్షన్స్ మళ్ళీ ఒక ఫంక్షన్ ఇంకో ఫంక్షన్ యూజ్ చేసుకోవచ్చు సో ట్రూ కండిషన్ false condition ఓకే దట్స్ ఇట్ ఓకే మనకి ఇక్కడ ఎటువంటి ఎర్రర్ రాకపోతే అది కరెక్ట్ అనమాట ఓకే సో ఇది కూడా కాపీ పేస్ట్ చేద్దాం ఎందుకంటే ఇంకోటి యూజ్ చేద్దాం కాపీ పేస్ట్ అయిందా లేదు కొంచెం కన్ఫ్యూజ్ అనిపించవచ్చు బట్ ఇట్స్ ఓకే సో ఇక్కడ 1000 అని ఇస్తాను అంటే ఇది కండిషన్ ఫెయిల్ అవుతుంది ఓకే ఓకే సో ఇప్పుడు సో మనం అన్ని ఫంక్షన్స్ కూడా యూజ్ చేసాం కదా కొన్ని నెక్స్ట్ టైటిల్ అని ఫెయిల్ అవుతుందన్నమాట ఎందుకంటే కాపీ పేస్ట్లో బోర్డ్ డేంజర్ అన్నమాట ఒకసారి ఓకే సో ఇట్స్ నాట్ గుడ్ బట్ టైం సేవింగ్ కోసం ఇదంతా అంత చేయండి బేసికల్గా ప్రతిదీ చెప్పచ్చు డీటెయిల్గా ఓకే ఐ థింక్ ఈ రెండు చూసే ఉంటాం కండిషన్ ఓకే ఇక్కడ కండిషన్ ఇస్ ఫాల్స్ ఓకే సో ఈఎంపీని 1 ఓకే సో ఇక్కడ కండిషన్ ఇస్ ఫాల్స్ వచ్చింది ఎందుకంటే ఈక్వల్స్ కాదు కాబట్టి రెండు ఓకే అది ఓకే దాని తర్వాత ఇది చూద్దాం ట్రూ కండిషన్ ఓకే సో ట్రూ కండిషన్ కదా నెక్స్ట్ సో ఇక్కడ ఏంటి ఇది ట్రూ రిటర్న్ చేస్తుంది ఇది ట్రూ రిటర్న్ చేస్తుంది సో అంటే 2 సార్లు ట్రూ రిటర్న్ చేస్తుంది కాబట్టి మనకి ట్రూ కండిషన్ వస్తుంది అవునా కదా సింపుల్ ఓకే దీంట్లో సో ఇది ఫాల్స్ కండిషన్ ఓకే అంటే ఎన్ని బేసిక్స్ లేదు మీకు పెద్ద కష్టమేం కదా ఐ డోంట్ థింక్ సో ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ ఇవన్నీ కూడా బేసిక్స్ కాబట్టి మీకు జస్ట్ పీస్ ఆఫ్ కేక్ ఓకే నేను చెప్పాల్సిన అవసరం లేదు బట్ యాజ్ పార్ట్ ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్ ఆల్ ద థింగ్స్ ఐ నీడ్ టు మేక్ ఇట్ రైట్ ఓకే Okay guys, I think that's all for this video. Remaining things next video will cover channel. So thank you for watching. Make a video and like, share, subscribe. Okay, so thank you. Bye bye.